హాయ్ ఫ్రెండ్స్, తిరుపతికి వెళ్ళడానికి హాయ్ ఫ్రెండ్స్, వంట చేస్తున్నాను. ఒక ఫ్రెండ్స్ వంట చేస్తున్నాను టిఫిన్ బాక్స్ కోసం. చపాతీలు, టమాటా కర్రీ, గుత్తి వంకాయ కూర, పులిహోర. కొంచెం థిక్నెస్ కోసం పల్లీలు, కొబ్బరి, నూనె. బస్ ఎట్లా తింటున్నావు చూపెట్టు. దాంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకొని రుద్దుకొని అట్లా తినేస్తున్నాను. మర్చిపోయినా పోయలేడు సరిగా నూనె. నూనె వచ్చినా మెత్తగా ఉంటుంది. వంకాయ కూర, టమాటా కర్రీ, చపాతీలు ఆల్ రెడీ. పులిహోర ఒకటి కలిపితే అయిపోతుంది. శాండీ చూడు, హాయ్. నానమ్మల ఇంటికాడ ఎన్నిసార్లు చెప్పాలరా. శాండీ, నీ ఫేవరెట్ చపాతీలు తింటురా శాండీ? నేను అదే ఆలోచించిన. శాండీ బాగున్నాయి ఇయర్ రింగ్స్. బాగున్నాయి ఇవి. నీకు పర్పుల్ కలర్ది ఒక డ్రెస్ ఉంది కదా, పర్పుల్ కలర్ డ్రెస్ ఉంది గుర్తుందా? దాని మీద బాగుంటుంది. నువ్వేమనుకున్నావు? క్లిప్. వేరే కంపెనీలు ఏవి తీసుకొచ్చినా కాటుకు అంటట్లేదని ఇది తీసుకొచ్చిన పోతుంది, కానీ కలర్ అయితే బాగా అంటుతుంది. చెర్లపల్లి టు తిరుపతి టికెట్స్ దొరికినాయి కదా మాకు. క్యాబ్ అస్సలు బుక్ అవ్వట్లేదు. బుక్ అయిన క్యాబ్స్ ఏమో డబ్బులు ఎక్స్ట్రా అడుగుతున్నారు. సో అందుకోసమే మా కార్లోనే చెర్లపల్లి వరకు వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ టైం 8 అవుతుంది. మేము 9:30కి ట్రైన్ ఉంది మాకు. చూడాలి ఎంత ఫాస్ట్ వెళ్తాము. అందుకే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయినాం. రోడ్ ఎంత బాగుంది చూడండి. సే వర్షిత్ హాయ్. ఘాట్ రోడ్ ఇది. కీసర దగ్గర నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత బాగుందో అసలు. ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా, చాలా బాగుంది. ఎన్నో ఫ్లోర్? మానసా ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసినాం. ఫోన్ చూడండి ఎక్కడ పడేసినా. స్కూటీ కీస్ కూడా తెచ్చుకున్నావా? గతం మర్చిపోయిన అమరేంద్ర జీ తెలుగు సీరియల్స్ చూసేదాన్ని. ఏమైందో ఏమో. మార్నింగ్ 5:21 అవుతుంది. అంటే ఇప్పుడే లేచాను. ట్రైన్ ఆగింది. ఎట్లుంది చూడండి వ్యూ. చాలా బాగుంది కదా.
నాకు ట్రైన్ వస్తుంది. ఎంత బాగుంది. స్టేషన్ పేరు వచ్చేసి చల్లమ్మ అంట. చల్లమ్మ. మన దగ్గర చెల్లిని చెల్లమ్మ అంటారు. ఊరి పేరే ఉంది చల్లమ్మ. ట్రైన్ వెళ్ళిపోయింది. నైట్ మైదాకు పెట్టాను. నేను కూడా పెట్టుకున్నాను. ఒక హ్యాండ్కి పెట్టుకున్నా, పాపకి 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టాను మైదాకు. మా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ కాళ్ళకి పెట్టాను 2. తిరుపతి అంతా ఆంధ్ర కదా, మంచిగా అరటి తోటలు, పొలాలు, చెట్లు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ ఎంత బాగుందో. అంటే మన దగ్గర ఎక్కువ సౌండ్స్, పొల్యూషన్ ఉంటుంది కదా. సదాన చూడండి, స్టేషన్ అంతా గడ్డి. చెట్లు పొలాలే కాదు, ఇట్లా ప్లెయిన్గా కూడా చాలా వరకు భూమి చేసి పెట్టింది. ఇదివరకు అట్లా లేదు. మరి ఇది పొలాల కోసమా లేకపోతే ఇంకా ఇట్లా ల్యాండ్స్, బిల్డింగ్స్ కట్టడానికి అదేంటో తెలియదు. చాలా దూరం వరకే ఉంది. ఇట్లా మంచిగా పండింది కదా మైండ్. మా ట్రైన్ చాలా మెల్లగా వెళ్తుంది అబ్బా. అక్కడక్కడ ఆగుకుంటూ స్టేషన్ ఆగుతుందేమో డౌట్ వస్తుంది. తిరుపతికి వెళ్ళడానికి ఇంకా మాకు 12:30 ఎంత అవుతుంది అనుకుంటా. 12:30 1 అవుతుందో డిలే అవుతుందో తెలీదు. రోడ్ చూడ ఎంత నీట్గా ఉందో. కనిపిస్తుందో ఎంత నీట్గా ఉందో రోడ్డు. కొత్తగా పడుతున్నట్టున్నాయి బిల్డింగ్స్. ఇది ఏ స్టేషనో తెలీదు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి. మా కొత్త వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతికి వెళ్ళాక మీకు కొత్త బ్లాగ్స్ అన్నీ పెడతాను. తిరుపతిలో సిచ్యువేషన్ ఎట్లుందనేది. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ట్రైన్.